ఇరాన్ పైన యుద్ధానికి అమెరికా తన సన్నాహాలు చేస్తోంది. యుద్ధ విమానాలు పంపించింది. జోర్డాన్ దగ్గరికి, ఖతార్ దగ్గరికి, దుబాయ్ దగ్గరికి అంటే లేదు దుబాయ్ వద్దంది, సౌదీ అరేబియా వద్దంది చెప్తున్నారు. బట్ ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం మాత్రం ఒక కథ నడుస్తున్నది. ఇజ్రాయెల్ ఆల్రెడీ తన బలగాల్ని మోహరించుకుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసుకుంది. వీళ్ళు గోల్డెన్ డోము, వాళ్ళేమో ఐరన్ డోములు ఆన్ చేసి కూర్చున్నారు. రెండోది, విమానాలను అక్కడ క్యాన్సిల్ చేస్తున్నారు. ఈవెన్ చైనాకి సంబంధించిన దాదాపు 40-50 విమానాలు కూడా క్యాన్సిల్ అయినాయి. మనకు సంబంధించిన ఇండిగో విమానాలు కూడా ఇరాన్ పైనుంచి వెళ్ళేటటువంటి విమానాలన్నీ ఆగిపోయినాయి. అదే సందర్భంలో ప్రపంచ దేశాలు కూడా విమాన సర్వీసులు ఆపేసినాయి. ఓ రకంగా చెప్పాలంటే తుఫాను ముందటి ప్రశాంతటి వాతావరణం ప్రస్తుతం నడుస్తుంది. అల్లకల్లోలం అయిపోతుందా అన్నటువంటి భయం. అయితే అమెరికా, యూరప్ దేశాలని తిట్టిపోసినటువంటి ట్రంప్ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో నాటో మాకే సహాయం చేయలేదంటే తిట్టిపోశారు యూరోపియన్ నాయకులు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అయితే మా వాళ్ళు 60 మంది చచ్చిపోయారు, 120 మంది గాయపడ్డారు, ఇంకేం త్యాగాలు చేయాలి మేము, ఎంత నష్టపోయామని చెప్పింది. అట్లాగే ఇంగ్లాండ్ చెప్పింది అట్లాగే. అయితే అమెరికా మీకు అందరికంటే ఎక్కువ నేను నష్టపోయాను కదా, కాబట్టి ఉన్న వేదవుల్లో నేను పెద్ద వేదవని అని చెప్పేటట్టు ఉందన్నమాట. అది పక్కన పెడితే ఇప్పుడు యుద్ధానికి మూవ్ అవుతున్నారా, నాటో కూడా యుద్ధంలో ఇరాన్ మీద యుద్ధానికి సిద్ధపడుతుందా? ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే యుఎస్ సెంట్రల్ కమాండ్ నాటోతో జాయిన్ అయ్యిందన్నటువంటి అనుమానం వస్తుంది. తాజాగా బ్రిటన్కి సంబంధించినటువంటి 8 FGR-4 టైఫూన్ జెట్స్ దోహాకి చేరుకున్నాయట, ఖతార్కి చేరుకున్నాయట, అట్లాగే దరాన్ సౌదీ అరేబియా ప్రాంతానికి కూడా చేరుకున్నాయట. అంటే అక్కడున్న అమెరికన్ ఎయిర్ బేసులకు చేరుకున్నాయి. అదే సందర్భంలో ఫ్రాన్స్కి సంబంధించిన ప్యారిస్ కూడా అడిషనల్ రఫెల్ ఫైటర్ జెట్స్ని అక్కడికి చేర్చిందట. బెర్లిన్ కూడా ఏదైతే టొరంటో జెట్స్, అలాగే అల్ అజ్రా ఎయిర్ బేస్కి జోర్డాన్కి చేర్చిందట. అంటే అమెరికాతో పాటు ఇప్పుడు నాటో కూడా యుద్ధానికి దిగబోతుందా? అదే జరిగితే ఇరాన్కి పెను విధ్వంసమే సాధ్యం.